ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ స్నేహితులారా, సర్వశక్తిమంతుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఆగస్టు మాసము 4వ తారీఖు మంగళవారం ఉదయకాల శుభాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనునిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. సామెతల గ్రంథములో 4వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ విలువైన మాటలు మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, హృదయంతో దేవుని మాటలు పట్టుకోవాలి. దేవుని మాటలు, దేవుని వాక్యము హృదయంలో ఉంటే కనుక, దాన్ని పట్టుదలతో నేర్చుకోవాలని ఆసక్తి నీకు ఉంటే కనుక, దావీదు వలె నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకోగలుగుతావు. అందుకే దావీదు చెప్తున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని. ఆయన ఆజ్ఞలను మనము పాటించిన యెడల అవి జ్ఞానముగా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే వాక్యం అనేది జ్ఞానమైంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన యొద్దకు వస్తే బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి అని. అందుకనే దేవుడు జ్ఞానాన్ని సంపాదించుకోండి, బుద్ధిని సంపాదించుకోండి, నోటి మాటలను మరవద్దు అంటున్నాడు, వాటి నుండి తొలగొద్దు అంటున్నాడు. మరి దేవుని మాటలు పట్టుదలతో పట్టుకునే ఆసక్తి కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? నీ హృదయంలో ఆయన వాక్యం ఉంచుకున్నావా? అయితే నువ్వు జ్ఞానవంతురాలువు. ఈ లోకంలో వచ్చే శోధనల నుంచి, అపవాది కలిగించే తంత్రాల నుంచి తప్పించడానికి వాక్యం అనే జ్ఞానం నిన్ను కాపాడుతూ ఉంటుంది. అది పన్నాగా అది ఒడ్డే వలలలోంచి నిన్ను తప్పిస్తుంది. ఇరుకును పడకుండా నిన్ను దేవుని మార్గంలో, సత్యవాక్య మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అలా మనందరము కూడా దేవుని జ్ఞానము చేత నింపబడి ఆయన మాటలను నేర్చుకుని, హృదయంలో వాక్యాన్ని ఉంచుకుని, ఆయన నడిపిస్తున్న యథార్థమైన మార్గంలో నడవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఆయుష్ను పొడిగించి అనుగ్రహించిన నేటి దినకాల కృపకై వందనాలు. నీవిచ్చిన విలువైన మాటలకే స్తోత్రాలు. ఎందరు ఈ మాటలు ఆలకిస్తూ వారి దినచర్యను ప్రార్థనతో ప్రారంభిస్తున్నారో, ప్రార్థనాపూర్వకంగా వారి దినచర్యను కొనసాగిస్తూ నీ మాటల కోసము, నీవిచ్చే జ్ఞానం కోసం వారు ఆశపడుతున్నారో, వారందరికీ కూడా నీ వాక్యంలో తెలియజేసిన బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు మా బిడ్డలందరికీ దయచేయండి. నువ్వు అనుగ్రహించిన ఈ దినమంతట్లో కూడా నీవే మాకు తోడుగా ఉండి, మా దినచర్య అంతట్లో కూడా క్షేమాన్నిచ్చి, భద్రతనిచ్చి, మా పరిపాటుల్లో సహాయం దయచేయమని, బలహీనులైన వారిని బలపరచమని, చిన్నలు మొదలుకుని వృద్ధుల వరకు కూడా ఈ మాటలు ఆలకిస్తూ ఈ గ్రూపులో కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉదయకాల కృపతోనూ నీ ఆశీర్వాదాలతో నింపమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.